అందరికి మేము మళ్ళీ గేమ్తో మేము ముందుకు వచ్చినాము. ఇవాళ ఏం గేమ్ అంటే గదుల గేము. వీళ్ళు ఎన్ని గదులు చేస్తాము, వాటిని ఎట్లా చేయాలో అంత వీడియో అయిపోయేంత వరకు చూడండి. చూద్దాం ఈరోజు చిన్నబాబు గెలుతాడా నేను గెలుతానా. ఈ గదులని 4 5 చేయాలి. అవి ఎట్లా చేయాలి ఏం కథ అన్నట్టు చూద్దాము. కరెక్ట్గా చేసి మరి వీటిని ఎట్లా చేయాలి, ఈ 4 గదులను 5 గదులు ఎట్లా చేస్తారు అన్నట్టుగా చూద్దామా. మాకు దీన్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా మంచిగా గేమ్ అయిపోయేంత వరకు చూడండి, సపోర్ట్ చేయండి. అసలు ఈ 4 గదులను 5 గదులు ఎట్లయితే ఫస్ట్ అడుగుద్దాం, సరేనా. ఇగో పెట్టిన 4 గదులు 1 2 3 4 1 2 3 4 గదులైనయా. ఈ 4 గదులని 5 చేయాలి. 5 ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ పెన్నులు 16 పెన్నులు ఉన్నాయి కదా, ఇలా 2 పెన్నులు మాత్రం వాడి ఆ 2 పెన్నులే వాడి ఇంకో గది చేయాలి. ఒక్క పెన్ను వాడద్దు, ఎక్స్ట్రా పెన్నులు వాడద్దు. 2 పెన్నుల కంటే ఓన్లీ 2 పెన్నులు వాడి 5 గదులు చేయాలి. ఇవాళ మా చిన్నోనికి నిన్న మన చిన్నోడు పండు గెలిచిండు కదా, ఈరోజు పండు గెలుస్తాడో నేను గెలుస్తాడో చూద్దాం కంపల్సరీ. ఈరోజు మా గేమ్ మనీ ఎంత, డబ్బులు ఎంత అంటే చిరుందా. ఈ డబ్బుల కాడ ఏమవుతుందంటే వీళ్ళ డాడీ డబ్బులు ఏమో నాది, మీరేమో గేమ్లో పెట్టుకుంటారు, రోజు 100 ఓటు చేస్తారు నాయ అన్నాడు. అయినా సరే మన గేమ్ మనం ఆడడం తిట్టబడ్డ పర్లేదు కానీ గేమ్ ఆడాలన్నట్టుగా ఆడతాను. పండు 1 2 3 స్టార్ట్. అర్థమైంది నీకు? 1 2 3 4 ఈ 4 గదులని 5 గదులు చేయాలి. 5 గదులు ఎట్లా చేయాలంటే 2 పెన్నులు వాడాలి, ఎక్కువ వాడద్దు. మళ్ళీ ఎక్కువ వాడద్దు తక్కువ వాడద్దు, 2 పెన్నులు వాడి 5 గదులు చెయ్యి. 2 అంటే ఒకసారి 2 తీసినవా, ఆలోచించి ఆడాలి. ఒకసారి 2 తీస్తే ఎట్లా? సపోర్ట్ చేయండి మా గేమ్ల వీడియోలకు, లాంగ్ వీడియోలకు. మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందా ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా పెట్టడం మర్చిపోదు. నిమ్మలంగా మనం పిల్లలకు ఇట్లా అప్పుడప్పుడు ఇలాంటి ఆటలు అట్లా చెప్పాలి, ఊరికే చదివే కాకుండా. 1 2 3 4 మళ్ళీ ఒక పెన్ మిగిలింది, సౌండ్ చేయి. 1 2 3 4 మళ్ళీ 4 గదులు అయినాయి. మంచిగా ఆలోచించి చెయ్యి. ఎవరి సహాయం అన్నా తీసుకుంటావా? ఎవరి సహాయం? ఎవరిదన్నా నీకు తెలిసిన వాళ్ళ సహాయం ఎవరిదన్నా తీసుకుంటావా? ఎవరిదంటారు కన్నయ్య? హెల్ప్ లైన్. హెల్ప్ లైన్ సహాయం కావాలన్నా ఎవరిదన్నా? ఎవరి నెంబర్ లేవా? ఉంటుంది కదా, రంజిత్ మామయ్య, రాకేష్ మామయ్య, కరుణాకర్ మామయ్య. ఎవరిదైనా హెల్ప్ లైన్ తీసుకుంటావా? తీసుకో. నాకు తీసుకుంటావా? ఒకవేళ నా హెల్ప్ తీసుకున్నావు అంటే 100 కట్టు. వద్దా? హెల్ప్ లైన్ తీసుకో, ఛాన్స్ ఉంది కదా. స్మైల్ తీసుకో. ఆలోచించాడు నాన్న. ఇది కొంచెం మెదడుకు మేతలాగుంది పిల్లలకు. ఎవరైనా మీ పిల్లలు కూడా ఇట్లా చిన్న గేమ్ లేదన్నా చెప్పండి. 2 వాడాలి. నెమ్మదిగా. నిన్న మొన్న డాడీ గేమ్ అన్ని గేమ్లలో నువ్వే గెలిచినావు కదా, ఈరోజు చూద్దాం ఎవరు గెలుస్తారు. చూద్దామా ఈరోజు మా పండు గెలుస్తాడో నేను గెలుస్తాను. 1 2 అయిపోయింది. 1 2 3 4 5 చూసిండ్రా, 4 గదులు వచ్చినాయి. అంటే ఇది చాలా చిన్న గేమ్ అయినా సరే
కొంచెం మెదడుకు మేతలాగా ఉంటుంది, ఆలోచిస్తాము. అందుకోసమనే అప్పుడప్పుడు ఇలాంటి గేమ్లు పెట్టాలి పిల్లలకు కానీ మనకు కానీ. మన టైంపాస్ కాకపోయినా ఇంట్లో కానీ పిల్లలు ఉంటారు కదా, అందుకోసమనే గేమ్లు స్టార్ట్ చేద్దాం, లాంగ్ వీడియోలు ఎట్లుంటాయో చూద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసినాము. ఈరోజు మాత్రం మళ్ళీ పండునే గెలిచిండు. ఒకరోజు కూడా నన్ను గెలవనియట్లేదు. ఇప్పుడు పిల్లలు గెలిచినా కూడా మనం ఓడిపోయినామన్న బాధ ఉండదు, పిల్లలు గెలిచిరన్న సంతోషం ఎక్కువ ఉంటుంది కదా ప్రతి పేరెంట్స్కి అంతే. నేను ఒకదాన్ని కాదు, మీరు ఒకరు కాదు. అందుకోసమే పిల్లల గెలుపులోనే మన సంతోషాన్ని వెతుకుంటాం కాబట్టి మనకు బాధ ఏమి ఉండదు మనం ఓడిపోయినా కూడా. అప్పుడు పిల్లలు గెలిస్తేనే మనం సక్సెస్ అయినట్టు కదా, అవునా కదా? ఈ విషయం, ఈ గేము, నేను చెప్పిన మాటలు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పకుండా పెట్టండి. వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. ఎందుకంటే మన గెలుపులో కాదు మన విజయాన్ని ఎత్తుకునే, పిల్లల గెలుపులోనే మన ఆనందాన్ని వెతుకుంటాం కాబట్టి. నేను మా పండుగ గురించి ఇన్ని రోజులు ఏమో అనుకున్నా, ఈ 3 రోజుల కంచి గేమ్ ఆడుతున్నాం కదా, చాలా టాలెంటెడ్ అని అనిపించింది నాకు. ఇక ధైర్యం వచ్చింది. ఇన్ని రోజులు వీడు అంతగా ఆలోచించడు కావచ్చు అనుకునేదాన్ని. ఈ గేమ్లు స్టార్ట్ చేసిన కానీ చాలా బాగా ఆలోచించి గేమ్లు ఆడతాడు. అందుకోసమనే మా పండుగ గెలుపులనే నా గెలుపుని వెతుక్కుంటానా. మా వీడియోని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.